ఓం నమ శివాయ. వైకం మహాశివ క్షేత్రానికి స్వాగతం. కొట్టాయంకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న అతి పురాతన శైవ క్షేత్రం. పురాణాల ప్రకారం ఖారాసురుడు మోక్షప్రాప్తి కోసం పరమేశ్వరుని ఘోర తపస్సు చేసి ప్రసన్నం చేసుకుని అనేక వరాలతో పాటు 3 లింగాలను పొందుతాడు. అయితే ఈ మహాలింగాలను తన ప్రాంతానికి తీసుకువెళ్లే క్రమంలో ఒకచోట అలసి సెదతీరిన వేళ అతని కుడి చేతిలో శివలింగం వైకంలో ప్రతిష్ఠించబడిందని, ఎడమ చేతిలో ఉన్న శివలింగం ఎట్టు మానూరు దగ్గర ప్రతిష్ఠించబడిందని, కంఠం దగ్గర ఉన్న శివలింగం కడత్తూరుగా ప్రతిష్ఠించబడి పూజింపబడుతున్నాయని స్థానిక పురాణ కథనం. ఈ ఖారాసుని అదృశ్యంగా వెంబడించిన ఋషి అయిన వ్యాఘ్రపాదుని మహాశివుడి ఆదేశం మేరకు అక్కడే పూజలు చేస్తూ ఉండడం వల్ల ఈ క్షేత్రం వ్యాఘ్రపాదంగా మారి కాలానుగుణంగా వైకంగా మారింది. వ్యాఘ్రపాదుల తర్వాత పరశురాముడు ఎన్నో ఏళ్లు ఈ శివలింగాన్ని పూజలు చేసినట్లు స్థానిక పురాణ కథనం. ఇంతటి మహామాన్వితమైన క్షేత్రాన్ని తప్పకుండా దర్శించవలసిందే. ఓం నమ శివాయ. హుషారం.